వినిపించుకున్నారా? ఎత్తడయ్యారు కదరా, ఎందుకు అతని జోలికి వెళ్ళాలి, ఎందుకు తన్నులు తినాలి? ఏంటయ్యా ఇది? తగలకూడని చోట్ల తగులుంటే ఏమై ఉండేది? సరసు పసుపు నూరి పట్టివేయి, బయటరా. అవునయ్య గారు. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్తుంటారు. రేపు కాలో చెయ్యబోయిందనుకో అంకాళమ్మ గుడి దగ్గర కూర్చొని బుష్టెత్తుకోవాలి. ఏమయ్యా, తినేది గుప్పెడు అన్నం, అది నిజాయితీగానే సంపాదించుకొని తినొచ్చు. అది వదిలేసి ఏమైనా తిన్నావా? ఏందమ్మా సమతే, మా కొట్టు మీద ఎప్పుడు దయ చూపిస్తా? ఇదిగో ఇయ్యాలి వచ్చానుగా. అవును, సేటు గారు మాలేస్తున్నారు కదా. మరి సేటు మాల తీస్తాడు. ఏ మా సుసి వచ్చింది కదా, మాలేసుకుంటే నీసు చేయడం కుదరదు. నీసు లేకపోతే మాకెవరికి ముద్ద దిగదు కదా. తనేమో పెద్దింటి పిల్ల, ఉన్నంత వరకు రుచిగా వండి పెట్టాలి కదా, అందుకే మాల తీస్తాడు. అయితే మాల తీసి అంత దగ్గర బంధువులా? మరే సుశీల్ నాన్న దగ్గరే మన సేటు 15 ఏళ్లకు పైగా పనిచేశాడు. అప్పుడే నడివిరికి మన సోదరు గారి దగ్గర పనిలో చేరాడు. సుసి మన సేటు ఎత్తుకు పెంచిన పిల్ల. మా అబ్బాయిలా చిన్నప్పుడు సుసి వాడిని ఇదిగో మాటల్లో పెట్టి ఎముకలేస్తున్నావు. నువ్వు ఇంటికి వెళ్ళి సుమతి, మెత్తటి ముక్కలు చూసి పట్టుకొస్తాను. వెళ్ళు. అట్టగే వచ్చేటప్పుడు వడ్డీ డబ్బులు మర్చిపోక. సుమతక్క, నీ చేత్తో వండే పులుసులో ఇవన్నీ ఉడికిపోవాలని ఎంతగా ఆశ ఎదురు చూస్తున్నా చూడక. ఇదిగో సొల్లు కబుర్లు ఆపి బుట్ట తీసుకొని ఇంటికాడికి రా. చేపలు రొయ్యలు బొమ్మిడాలే. రూమ్ చాలా ప్రెజెంట్ గా ఉంది అంకుల్. ముందు ఇది నా రూమ్. నువ్వు వస్తున్నావు అనగానే కొత్త టీవీ, కొత్త ఫ్రిడ్జ్, కొత్త ఏసీ అదర కొడుతున్నావు సేటు. ఆ కాలు దించరా. నిజంగానా? నేను ముందుగానే చెప్పాను కదా అంకుల్, నా కోసం స్పెషల్ గా ఏం చేయొద్దని. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు బాగుండాలి అంతే. మంచి స్మెల్ వస్తుంది. మటన్ ఫిషా? సుమతి నీ కోసం కిచెన్ లో మిలిటరీ హోటల్ నడుపుతోంది. రా. ఏంటి అంకుల్, బెంగళూరుకి వచ్చే ఉద్దేశమే లేదా? నువ్వే వెళ్ళి తీసుకోపో. పెళ్ళాడువా నువ్వు? సేటు, దీన్ని ఎక్కడ పెట్టాలి? అక్కడ పెట్టు. సేటు, కొంచెం నీళ్ళు ఇవ్వు. వినిపించలేదు. సుమతి, కొంచెం మంచి నీళ్ళు ఇవ్వు. నువ్వే తీసుకొని తాగ. అందరికి నేను పని చెప్తుంటే ఇది నాకు ఆర్డర్ రాస్తా. అతను ఎంత టైర్డ్ అయ్యి వచ్చాడు, మంచి నీళ్ళు అడిగితే ఇవ్వకూడదా? వద్దు సుసి. అయ్యా, నీకు ఆడి గురించి తెలీదమ్మా? లేదు లేదు, ఒక్కసారి చూస్తే చాలు ఎవరెలాంటి వాళ్ళు తెలుసుకోవచ్చు. అతను చాలా మంచివాడు. బాలు మంచోడా? అయిపోయావు. అదే మంచి నీళ్ళు అడిగారు కదా, ఎవరు పట్టించుకోలేదు. నువ్వు చాలా మంచిదాను సుసి. సుసి, ఫ్యాన్ కొంచెం ఆన్ చేయవా? బాగా వేడిగా ఉంది. సుసి, ఆ ఫ్యాన్ కొంచెం ఇటువైపు తిప్పు. ఇటు ఇటు ఇటు. ఏ సుసి, కొంచెం లెఫ్ట్ తిప్పు. లెఫ్ట్ లెఫ్ట్. అంతే, అలాగే వచ్చు. స్టడీ. సుసి, ఆ టేబుల్ కొంచెం ఇటువైపు జరుపా. ఏంటి పెయిన్ అమ్మడు? జరుపు. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. ఓవర్గా ఉందా? సరే, నేనే పెట్టుకుంటానులే. సుసి, ఇవాళ నువ్వు రిలీజ్ అయినట్టే. ఇది సుసి, తనతో ఏంటి మాటలు? ఈ టేబుల్ మీద నవరత్న ఆయిల్ ఉంటుంది, ఇవ్వు. ఏంటది? నడు నొప్పి సుసి, లేవలేకపోతున్నాను. సుసి, కొంచెం పెయిన్ గా ఉంది, నీ చేత్తోనే రాసేవా? అదే ఆ పంచ్ ఇచ్చినప్పుడు కొంచెం లాకేయండి ప్లీజ్. ఏంటి సెట్, విశేషమా? ఉపవాసమయ్యా. మటన్ ఫిష్ కొన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒట్టి పొకారు మొత్తం లాగించేస్తాడు, మనకేం మిగల్చడు. చూసి దిక్కులు చూడకుండా పంచ్ చూడు. జాగ్రత్త, మెల్లగా కొంచెం వెనక. మసాజ్ కూడా సరిగ్గా చేయడం తెలియట్లేదు నీకు. మసాజ్ ఏమంటే కైమా కొట్టినట్టు కొడతావేంటి? గొంతు పిసికేస్తాను. బాగుంది సీను. అక్కడ దెబ్బలు తిన్నోడు హాస్పిటల్ పడుంటే నీకు ఇక్కడ ఆయిల్ మసాజా? ఏంటి బాలో, ఈ రోజు ఫైట్ లో కొంచెం ఫోర్స్ ఎక్కువైనట్టుంది. ఏం లేదు, ఫిగర్ కొట్టమనేసరికి బ్లడ్ కొంచెం హీట్ అయిందిరా. కరెక్ట్ గా చెప్పా. ఏంటి కరెక్ట్? కొట్టానంటే అదేదో మంచి ఫిగర్ అయినా పర్వాలేదు, ఒక చెత్త ఫిగర్ కి ఇంత బిల్డప్. మంచి ఫిగరో చెత్త ఫిగరో, ఫిగర్ ఫిగరేగా. అవునా చూసి? ఎవరా ఫిగరు? నువ్వే. నీకు ఎంత కొవ్వుంటే
వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత రకరకాల సమస్యలతో జీవితం మీదే విరక్తి పెంచుకుంది. ఇక్కడ ఉన్నంత వరకు ఇదే నవ్వు సంతోషం తన ముఖంలో ఉండాలి. జాగ్రత్త. సుసి నేను బయటకు రమ్మన్నారు. ఏమైంది బాలు? ఏమైనా ప్రాబ్లమా? ఏం షాంపూ వాడతావంటే? అది ఇప్పుడు చాలా ముఖ్యం. ఏమైంది? ఉండు, ఒక్క నిమిషం ఉండు. ఏం చేస్తున్నావు? నా చెయ్యి. ఉండు సుసి. అది నాకు చేస్తున్నావు. నీకు తెలీదు, తర్వాత అంతా వివరంగా చెప్తాను. ఏం చెప్తావు? ఏంటి అక్కడ? చెప్పు. నా మాట విను. నేను వెళ్ళాలి. వచ్చేస్తున్నారు. విషయం వేయకుండా చెప్పమంటున్నావు. ఏంటిది? ఉండు, ఇక్కడ ఉండు. నేను చెప్తాను, ఇక్కడే ఉండు. లేదు, నేను వెళ్ళాలి. సుసి సైలెంట్ గా ఉండు. లేదు, వదిలే, నేను వెళ్ళాలి. నేను చెప్తే విన్నావా నువ్వు? సంవత్సరం తప్పించుకుంటున్నావుగా, ఈ సంవత్సరం ఎలా తప్పించుకుంటా చూస్తా. చెప్తే విన్నావా నువ్వు? ఒక 2 minutes వెయిట్ చేయన్నాను, విన్నావా? అయిపోయింది. పిచ్చ కామెడీగా ఉన్నావు చూసి. అందుకే పెద్దవాళ్ళు చెప్తే వినాలి చూసి. ఈ సంవత్సరమే కాదు, ఎన్నో సంవత్సరాలుగా ఎవరు నా మీద రంగు నీళ్ళు చల్లలేకపోయారు. ఎవరికుంది ఆ దమ్ము? చాలు చాలు. ఆగండి, నేను కలర్ఫుల్ అయిపోయాను, ఇప్పుడు ఊరంతా కలర్ఫుల్ అయిపోవాలి. పదండి. పద. ఉండు, ఇలాగే వెళ్తే కనిపెట్టేస్తారు. ఉండు. ఏ బాలు, నీ మీద కూడా రంగులు పడ్డాయి. మోస్తావా? పదండి. ఎక్కడికి బాలు? సేట్ ఇంటికా? వచ్చేస్తున్నా. త్వరగా రావయ్యా. ఎందుకు వైట్ షర్ట్ వేసుకుని రమ్మన్నావు? వేసుకున్నానయ్యా. ఇది వేసుకునే దగ్గర నుంచి చాలా బ్రైట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. సరే, ఫీల్ అవ్వలేదు. చేయించాను. ఏంటి సేటింటికా? ఇదిగో వచ్చేస్తున్నా. బాలు, ఒక మేట జరిగిపోయింది. మా మామ కాలు దారి కాలంలో పడి కాళ్ళు కొట్టుకున్నాడు. సేటింటికి రారా. ఏంటి సేటు కాళ్ళు కొట్టుకున్నాడు? ఫైనాన్స్ చేస్తాడా? వస్తానా? సరిగానే వైట్ షర్ట్ వేసుకున్నావా? గంజి పెట్టి ఇస్త్రీ చేయించుకున్నా. ఓకే, త్వరగా ఇదిగో వచ్చేస్తానా? అందువే వచ్చేసాను బాలు. మ్యాటర్ ఏంటో చెప్పు. నువ్వే చెప్పాలరా. నేనేదో చెప్పాలరా. ఎవడన్నా తెలుసో కేసులో మంది నిన్నెవడరా రమ్మన్నది? మీరెవ్వరూ నన్నేమీ చేయలేరు. వద్దు, విప్పే. అందరూ మూర్ఛపోతారు. హెచ్చరిస్తున్నా. విప్పండ్రా. ఇస్తున్నాను, ఇప్పొద్దు. తర్వాత మీ ఇష్టం. ఏంట్రా ఇది? అసహ్యంగా గోచితో వచ్చావు. వెళ్ళిపోయిరా. అంతే. కొట్టుకురా, నిన్ను కైమా చేస్తా. త్వరగా కానివ్వండిరా. బండి స్టార్ట్ చేయి. ఏంటి అంత డల్ గా ఉన్నారు? రాత్రి కొట్టిన మంది ఇంకా తగలేదా? కానివ్వండి. ఉండు. ఏంటి పొద్దున్న అందరినీ దబ్బాయిస్తున్నావు? నువ్వెక్కడికి?
ఆశ్రమానికి స్వామీజీని చూడాలి. నీకెలా తెలిసింది? మీ కేకుల అరుపులు ఊరంతా వినిపిస్తున్నాయిగా నాకు వినిపించవా? నిద్రే పట్టణం లేదు. చూసావా చూసి ఒక్కడు కూడా కారు ఎక్కట్లేదు. నువ్వురా మనం కార్లో వెళ్దాం. కార్లుడా? మేము రావట్లేదు, బైక్ లో వెళ్తాం. అంటే నా కారుకి ఇప్పటికీ మోక్షం రాలేదన్నమాట. బండి తీవయ్యా. సర్లేండి, ఏదో కంపెనీ ఇద్దాం అనుకున్నాను. చూడగానే వస్తాను. బ్యాగ్ అన్నాక డబ్బులు ఉండాలి. నీ దగ్గర లేదా? రే బాలు, ఏంటన్నా? ఆ స్కూల్ పిల్లలకి భోజనం అది రెడీ అంకుల్. రాత్రి మీరు బాలుతో చెప్పినట్టు భోజనాలు, ఐస్ క్రీమ్లు అన్ని రెడీ. మీరేం వరి అవ్వద్దు. అరే చూసావటే, ఓసి దీని దుంప తెగ అన్ని పనులు తనే చేసినట్టు సీన్ మొత్తం మార్చేసిందే. నువ్వు స్వామీజీని చూడటానికి వెళ్తున్నావమ్మా? వెళ్ళరా. స్వామీజీ చాలా మహిమ గలవారు. ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. బాలు, స్వామీజీని మన స్కూల్ విషయం అడగటం మర్చిపోకు. సరేనన్నా. సరసు, నేను పని మీద బయటికి వెళ్తున్నాను. సరేనండి. మన రాంప్రసాద్ ఉన్నాడు కదా, ఏదో సంబంధం ఉందని చెప్పాడు. ఇదైనా కుదురుతుందేమో చూద్దాం. వెళ్ళరానా? వెళ్ళండి. రా. ఒరే ఒరే ఆగు. ఏంటి? అది ఇది మాట్లాడి నేను చెప్పింది అడగడం మర్చిపోకు. అబ్బా, పోమ్మా, నీకు వేరే పని లేదు. ఒరే నా బంగారు కొండవు కదూ. అమ్మా. బాలు, అమ్మ చెప్పేది ఏ, విను. అమ్మేదో చెప్తూ ఉంటుంది, నువ్వు సరే, ఊరుకో. నాతో చెప్పమ్మా. అదేనమ్మా, మా అబ్బాయికి సంబంధాలు చూస్తున్నాం, కానీ సరిగ్గా ఏది కుదరడం లేదు. వీళ్ళ నాన్నగారేమో ఆ పేట ఈ పేట అంటూ రోజు రిక్షాలో ఊరంతా గాలిస్తూనే ఉన్నారు. అయినా మన కుటుంబానికి తగ్గ సంబంధం దొరకలేదని రాత్రంతా గొణుగుతూనే ఉన్నారు. అందుకేనమ్మా స్వామీజీతో చెప్పామంటే ఏదో మార్గం చూపిస్తారని. మీరేం బాధపడకండి, బాలు స్వామీజీని అడుగుతాడు. ఏయ్, జాగ్రత్త జాగ్రత్త. ఇదేమన్నా తిరుపతి కొండ బైక్ అమ్మడు. నన్ను కంట్రోల్ చేయలేకపోతున్నానే. అది అలవాటైపోయింది. వదా వస్తామా? వాళ్ళు సాయంకాలం మ్యాచ్ ఉంది, మర్చిపోకు. వచ్చేస్తాను రా. బాలన్న నమస్కారం. నమస్తే. నీకు ఎన్ని కాల్ ట్యాక్సీలు ఉన్నాయి? 212 ఉన్నాయి చూసి. ఈ వీధి దాటడానికి 1 hour పట్టేలా ఉంది. పుట్టి పెరిగిన చోటు కదా చూసి, ఎవరిని పరాయవాళ్ళగా చూసింది లేదు. అందరూ రిలేషన్స్ లెక్కే. ఫ్లాట్స్ లో చూస్తున్నాగా, పక్కింట్లో మనుషులుండు కానీ ఎదురింట్లో దూరం చంపేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అలా కాదు, ఎవరికి ఏమైనా పరిగెత్తుకు వచ్చేస్తారు. తినే తిండి, సంతోషం, దుఃఖం అన్నిట్లోనూ పాలు పంచుకుంటారు తెలుసా. అదే బాలు నాకు బాగా నచ్చింది. ఒకే ఇంట్లో ఉన్న ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోరు. ఇక్కడ అంతా విచిత్రంగా ఉంది. అవును చూసి, సుమతి చెప్పింది మీ బాబు కొంచెం ఆర్మీ ఆఫీసర్లా స్ట్రిక్ట్ అంట కదా. సంతోషంగా ఉన్నప్పుడు ఎందుకు ఆ విషయం గుర్తు చేస్తావు? ఇంట్లో ఉంటే ఎస్కాట్, బయటకు వెళ్తే ఎస్కాట్. అయ్యో, ఆ టాపిక్ వద్దు, వదిలే. సర్లే, నువ్వు మూడవుట్ అవుకో. చూసి కొంచెం ఈ ఫోన్ తీవా. ఓకే తీస్తున్నా. హలో, అంకుల్, నీతో మాట్లాడాలి. ఎవరు? మాట్లాడు. సేటు మాట్లాడేశాను, అదేం ప్రాబ్లం లేదు. నేను డైరెక్ట్ గా ఆఫీసర్తో మాట్లాడాను. మన సొసైటీలో నిర్ణయం తీసుకుంటే చాలని చెప్పారు. ఏం ప్రాబ్లం లేదట. కార్లో ఉన్నవన్నీ దించండి. రండ్రా. హే, చాలా ప్లెజెంట్ గా ఉంది కదూ? జాగ్రత్త. ఇదేమన్నా తిరుపతి కొండ బైక్ అమ్మడు. నన్ను కంట్రోల్ చేయలేకపోతున్నానే. అది అలవాటైపోయింది. వదా వస్తామా? వాళ్ళు సాయంకాలం మ్యాచ్ ఉంది, మర్చిపోకు. వచ్చేస్తాను రా. బాలన్న నమస్కారం. నమస్తే. నీకు ఎన్ని కాల్ ట్యాక్సీలు ఉన్నాయి? 212 ఉన్నాయి చూసి. ఈ వీధి దాటడానికి 1 hour పట్టేలా ఉంది. పుట్టి పెరిగిన చోటు కదా చూసి, ఎవరిని పరాయవాళ్ళగా చూసింది లేదు. అందరూ రిలేషన్స్ లెక్కే. ఫ్లాట్స్ లో చూస్తున్నాగా, పక్కింట్లో మనుషులుండు కానీ ఎదురింట్లో దూరం చంపేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అలా కాదు, ఎవరికి ఏమైనా పరిగెత్తుకు వచ్చేస్తారు. తినే తిండి, సంతోషం, దుఃఖం అన్నిట్లోనూ పాలు పంచుకుంటారు తెలుసా. అదే బాలు నాకు బాగా నచ్చింది. ఒకే ఇంట్లో ఉన్న ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోరు. ఇక్కడ అంతా విచిత్రంగా ఉంది. అవును చూసి, సుమతి చెప్పింది మీ బాబు కొంచెం ఆర్మీ ఆఫీసర్లా స్ట్రిక్ట్ అంట కదా. సంతోషంగా ఉన్నప్పుడు ఎందుకు ఆ విషయం గుర్తు చేస్తావు? ఇంట్లో ఉంటే ఎస్కాట్, బయటకు వెళ్తే ఎస్కాట్. అయ్యో, ఆ టాపిక్ వద్దు, వదిలే. సర్లే, నువ్వు మూడవుట్ అవుకో. చూసి కొంచెం ఈ ఫోన్ తీవా. ఓకే తీస్తున్నా. హలో, అంకుల్, నీతో మాట్లాడాలి. ఎవరు? మాట్లాడు. సేటు మాట్లాడేశాను, అదేం ప్రాబ్లం లేదు. నేను డైరెక్ట్ గా ఆఫీసర్తో మాట్లాడాను. మన సొసైటీలో నిర్ణయం తీసుకుంటే చాలని చెప్పారు. ఏం ప్రాబ్లం లేదట. కార్లో ఉన్నవన్నీ దించండి. రండ్రా. హే, చాలా ప్లెజెంట్ గా ఉంది కదూ? రండి. ఇవాళ అందరికీ ఐస్ క్రీమ్. పని మీద వెళ్ళారా? సుసి మిస్ బెంగళూరు మిస్ చేసుకుందిరా. ఏం నవ్వుతున్నావు సుసి? రే, గెస్ట్ వచ్చారు, వెళ్ళి పలకరించరా. వెళ్ళండి. పిల్లలతో ఉంటే టైమే తెలియదు సుసి. నేనైనా పర్లేదు, చౌదరి గారు వచ్చారనుకో, క్రికెట్ గోల్డ్ ఆట ఆయన పిల్లాడైపోతారు. చూద్దాం రండి.
ఇదిగో ఇదే ఆ కింగ్ కాంగ్. మనం ఊహించినట్టే అది మన దగ్గరకు వస్తోంది. మమ్మీ దీని నడకే చాలా స్టైల్ గా ఉంది మమ్మీ. పాపం దానికి పైల్స్ అటాక్ అయినట్టుంది పాప. తీసుకువెళ్ళండి. తీసుకొచ్చిన చాక్లెట్లు బిస్కెట్లు తీసుకెళ్లి సీక్రెట్ గదిలో పెట్టండి. మమ్మీ మమ్మీ దీన్ని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది మమ్మీ. పాపా దీనికంటే మీ నాన్నే చాలా భయంకరంగా ఉంటాడు. ఈ కింగ్ కాంగ్ మనల్ని ఏమీ చేయదు పాపా. అది చాలా మంచిది. చాలా సంతోషంగా ఉన్నారు కదూ. ఆశ్రమాన్ని ఇంకా డెవలప్ చేయాలి చూసి. అక్కడ లైబ్రరీ కట్టాలి, హాస్పిటల్ బిల్డింగ్ ఫౌండేషన్ వేసాం. చాలా ప్లాన్స్ ఉన్నాయి, చూద్దాం. మనసుకి ఎంతో హాయిగా ఉంది. దీనిదేమని చూసి వచ్చి స్వామిజీ గారిని కలు, టోటల్ గా ఫ్రీ అయిపోతావు. పద. బాలు ఎలా ఉన్నావు బాబు? సుసి బెంగళూరు నుంచి మన సేటు వాళ్ళ ఇంటికి వచ్చింది. నమస్కారం. పిల్లలకి యూనిఫామ్లు ఏమైనా కావాలా స్వామిజీ? నాన్నగారు పంపినవే 2-3 సంవత్సరాల దాకా సరిపోతాయి. అవసరమైతే నేనే అడుగు. స్వామిజీ తర్వాత ఈ స్కూల్ మ్యాటర్ ఎప్పుడు అయిపోతుందని నాన్నగారు కనుక్కోమన్నారు. త్వరలోనే అవుతుంది బాబు. బిల్డింగ్ కట్టి 2 ఏళ్ళు అవుతుంది, ఇంకా జియో పాస్ అవ్వలేదు. నెల రోజుల్లో అయిపోతుంది. సరే స్వామిజీ, నేను పిల్లలతో కాసేపు ఉండి తర్వాత బయలుదేరుతాను. మీ అమ్మగారు అడగమన్న విషయం. ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? ఏమిటి విషయం చెప్పు బాబు. అది ఏం లేదు స్వామిజీ, అంతా నా పెళ్లి మ్యాటరే. నాన్నగారు తిరగని చోట్లేదు. ఏ అమ్మాయిని చూసినా నాకు తగిన పిల్ల కాదని వచ్చేస్తున్నారు. రోజు వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే అమ్మాయి ఎటువైపు నుంచి వస్తుందో మీరు చెప్పారంటే నాన్న అటువైపు ఎదుగుతారు. అమ్మాయి నీ పక్కనే ఉంది. ఈ అమ్మాయే బాబు నీ జీవిత భాగస్వామి. అయ్యగారు ఏంటది? అద్దండి. వీడిచ్చి అది తీసుకొని మేము ఇక్కడ బతుకుతున్నాం. పోరా. నేను 7 నెలలుగా ఇవ్వలేదు కదయ్యా. కొట్టానంటే ఏటి అవతల పడతావు. ఇంట్లో కడుపుతో ఉన్న పెళ్ళాన్ని చూసుకోకుండా ఆటో అద్దిస్తాడంట. ఆటో అద్దె. నువ్వు బాని పోరా. ఏంటి బాయ్ వచ్చారు, ఊర్లో ఉన్న పిల్లలకు అది ఇది కొనిపెట్టారు. ఆటో అద్దిస్తే అది కూడా తీసుకోకుండా వెళ్ళిపోయారు. ఆయనకేమైనా పిచ్చా? ఏరియా కొత్త? అవును, ఈ ఏరియా మొత్తం ఆయనదేనయ్యా. అందరికి ఫ్రీగా ఇచ్చేశారు. షాపింగ్ కాంప్లెక్స్ లు, హార్బర్లని బోల్డని బిజినెస్లు. గవర్నమెంట్ లో కూడా ఎంతో పలుకుబడి ఉంది. చూస్తే తెలియలేదు బాయ్. చూడంగా ఎలా తెలుసుద్ది? అది కాదు, చాలా సింపుల్ గా ఉన్నారు. అదే ఆయన గొప్పతనం. నా దగ్గర అడిగినట్టు వేరే ఎవరి దగ్గర ఆయన లూజ్ అని అడక్కు. తలనరికి చేతిలో పెడతారు. అర్థమైందా? కొవ్వు తీసేసా. ఇదిగో తలకూర కావాలా? వద్దు వద్దు, మేకతల నేను చెప్పింది. వద్దు బాయ్. అక్క ఈ రాయితో కొట్టు. ఇంత పెద్ద రాయితోనా? చిన్న రాయివు. ఇదిగో. ఇదొకే. ఇప్పుడు చూడు ఈ రాయి ఎంత దూరం వెళ్తుందో చూడు. దేని కొట్టమంటావు? కొట్టుకుని వస్తున్నాడే ఆ గుండెని కొట్టు. ఏయ్ మనిషినా? వద్దు, ఇంకేదైనా చెప్పు. ఎదురుగా కనపడుతుందా ఆ కిటికీని కొట్టు. కిటికీని కొట్టకూడదు, తిడతారు. ఇంకేదైనా చెప్పు. బోర్డు ఓకేనా? వద్దు. ఏయ్ ఆ బల్బ్ ఓకేనా? అయ్యో అది బాలు ఇల్లక్క. వద్దు, గొడవ జరుగుతుంది. పోరా. అరే అక్క బల్బు వెళ్ళిపోయింది. మాట్లాడకు. అక్క మనం అయిపోయాం. ఏ భయపడకు, నేనున్నాను కదా. అయ్యా నేనెందుకు భయపడాలి? కొట్టింది నువ్వే కదా. రే కొట్టమంది నువ్వే కదా. నిన్నేమైనా బుర్ర పగల కొట్టమన్నానా? ఇప్పుడు ఏం చేయాలరా? బాలుకి తెలిసిందంటే నీ పని గోవింద. నువ్వు తరుపునుంటే చాలు. ఓదేశీ గారు, ఈ ఏరియా ఇన్స్పెక్టర్ ఇక్కడే ఉన్నాడు. వాడు దొరికాడంటే జైలు అండి. ఇన్స్పెక్టర్ గారు కొంచెం వాళ్ళు ఆపండి. ఏంటి ఎవడో ఒకడు మన ఏరియాకి వచ్చి మన బాలునే కొట్టి వెళ్ళిపోయాడు. మీరు ఏం పీకుతున్నారు? సుమతి ఏం కాలేదు. తెలీదా?
బాలు ఆడెవడో తెలియట్లేదు మనతోనే చెలగడమాడాడు ఆడి ఊరికే వదిలి పెట్టకూడదు రే బాలు వాళ్ళు ఎవరున్నారు చెప్పు 4 పీకి ఆటోలు వేసుకొచ్చేస్తాను. వాళ్ళ కాదురా బాలు వాడి సంగతి నాకు వదిలే వాడిని ఈడ్చుకుంటూ లాక్కొస్తాను. నువ్వు ఊరు బోలో చేపల పొలి తీసుకుంటే శర్మలు వదిలేస్తాను. నమస్తానా సత్యంగా నాకేం తెలియదానా నన్ను నమ్మనా ఇంట్లోకి వచ్చి కొడుతున్నారనా నువ్వు చెప్పినాక అన్ని ఇడిచిపెట్టినా కదనా జర మీ పొరగలా చెప్పానా బాలు వీడి మీద నాకు డౌట్ వీడే కొట్టుంటాడు. నమ్మనా వీడి కాదురా వదిలేండి వదిలేండిరా. మన ఎమ్మెల్యే గారు ఆడించుకుంటూ లేట్ గా వస్తారు. నమస్కారం సార్. పర్వాలేదు బాలు, నేను చూసుకుంటాను. నమస్కారం అమ్మా, మీరేం దిగులు పడకండి. రే దగ్గరగా రారా, రా రా ఇప్పుడు ఇలా చూడు. బాలు కుటుంబాన్ని ఓదార్చిన ఎమ్మెల్యే అని రేపు హెడ్లైన్స్ లో రావాలి. వద్దన్నా నువ్వు ఊరుకో బాలు, మ్యాటర్ అంత సీరియస్. దీన్ని నేను ఊరికే వదులుతానా? అసెంబ్లీ వరకు తీసుకెళ్తాను చూడు. అదంతా ఏమొద్దు, కొట్టినోడిని తీసుకురండి. కొడుకు వాడు అంతూ చూడాలి నేను. బాలు కొట్టాడు మా చేతికి సిక్కేదాకా నేను సొక్కాని వేసుకోను. కాసుకుంటే రే చెప్పదు. ఎందుకు అనవసరంగా శబదం చేస్తున్నావు? చూసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూసావా ఎంత పెద్ద రాయో? అవును చూసి ఇది బాలు తలకి తగిలి పగిలిపోయిన సగం రాయే. మిగతా సగాన్ని మా నాన్న బట్టలు ఉత్తుకోవడానికి తీసుకెళ్లాడు. అక్క ప్రాబ్లం చూడు ఎంత పెద్దదైందో. మీరే కదా అడ్డకి ఉన్నారు. బాలుని కొట్టాడు ఎవడో తెలుసుకోకుండా ఎక్కడి నుంచో తైతక్కలాడతావేంటి? సుమతే పబ్లిక్ లో తిట్టకో, ఇమేజ్ పోద్ది. ఎందుకు ఇంత చిన్న విషయాన్ని పోలీస్ అది ఇది అని పెద్ద చేస్తున్నా? వాళ్ళు లేపెత్తారో లేదో గానీ కోటినోడు నా చేతికి సిక్కాడో చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలు కక్కెత్తాను. ఈ సుమత కొట్టడం నువ్వు చూడలేదు కదా, ఇప్పుడు చూస్తావు. మా బాలునే కొడతారా? వాళ్ళ కాళ్ళు చేతులు ఇసి పొయ్యిలో ఎట్టా. నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? చాలా చిన్న మ్యాటర్ చూసి వీళ్ళే పెద్ద చేస్తున్నారు. నువ్వేం కంగారు పడకు. మనం ఎవ్వరు మనల్ని ఎవడైనా టచ్ చేయగలడా? ఎన్ని బార్లు ఎన్ని ఫైట్లు. ఏదో కొంచెం కేర్లెస్ గా ఉన్నాను, దెబ్బతీశారు. పట్టుకోవచ్చు పట్టుకోవచ్చు పట్టుకోవచ్చు. అదేం పెద్ద మ్యాటర్ కాదు. పట్టుకుని లాగి 2 కొట్టనట్టు అయిపోతాను. నాకు బాలు నీతో కొంచెం మాట్లాడాలి. ఏం చూసి? నిన్ను కొట్టినవాడు నీ చేతికి చిక్కితే ఏం చేస్తావు? ఏంటి కింద చూసావుగా రగిలిపోతున్నారు. నా చేతికి దొరికాడో పొడిచి పారేస్తాను. కొట్టింది నేనై ఉంటే? సుసి నేనే బాలు నిన్ను కొట్టింది. ఎందుకు సుసి? తెలియక కొట్టాను బాలు, సారీ. పర్లేదు సుసి, నువ్వు కొట్టేందుకు కూడా నాకు బాధగా లేదు చూసి. కానీ 6 రోజులు నాతో మాట్లాడకుండా మౌన్ తిప్పుకొని వెళ్ళిపోయి చూసావా, అదే తట్టుకోలేకపోతున్నాను. ఏంటి చూసి, నేనంటే నీకు ఇష్టం లేదా? బాలు నీతో మాట్లాడకపోతే తిండి కూడా సహించట్లేదు చూసి. ప్లీజ్. నేను అంత పెద్ద తప్పు ఏం చేశాను? నాదే బాలు తప్పు, నాదే తప్పు. నేను పుట్టడమే తప్పు. సుసి ఏంటి? బాలు మా నాన్న గురించి నీకు తెలీదు. బతకడం అలా ఉంచు, చావడం కూడా నా చేతుల్లో లేదు. అది కూడా మా నాన్న చేతుల్లోనే ఉంది. నువ్వు అలా కాదు. మంచి నాన్న అమ్మ నీ చుట్టూ అందరూ మంచి వాళ్లే. నిన్ను ఓ చిన్న ఉండేలతో కొట్టినందుకే అందరూ ఇలా అల్లాడిపోతున్నారు. ప్రేమ అంటే ఏంటో తెలియని నాకే అందులోని గొప్పతనం తెలుస్తుంది. నువ్వు బాగుండాలి, నా వల్ల నీకేం కాకూడదు. వదిలే. నేను పాపిష్టి దాన్ని బాలు, వద్దు. బెంగళూరుకి టికెట్ కన్ఫర్మ్ అయింది కదా? బెంగళూరు థర్స్డే మార్నింగ్ 8:35 AM. థ్యాంక్ యూ. వెల్కమ్.
ఊరి అభిమానం తగలాడు చంపారు కదరా. ఏయ్ ఎవరిని ఎక్కడ గుద్దేసి వెళ్తున్నావు? తాకొచ్చి పడ్డావు, దానికి నన్నే చేయమంటావు? ఏంటో గొంతు లేస్తా అండి, నలిపేస్తా. అర్థాన్ని చూస్తున్నా. ఏంటో ఓవర్గా లేస్తుంటే చూసి ఊరుకున్నారు. బండితో సహా కట్టేయండి. ఎవరైనా దగ్గరకు వచ్చారో నలిపేస్తాం. ఏయ్ ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? నేను ఎవరో తెలుసా? నేనెవరో తెలుసా? ఎవరింటికి వచ్చానో తెలుసా? ఎవరు 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 రమ్మను. ఎవరు రమ్మంటావో నేను చూస్తాను. రమ్మను రమ్మను. అతను వచ్చాడు, మీలో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరు. ఏయ్ ఏంటే బెదిరిస్తున్నావా? ఎవరే అప్పిస్తా? రమ్మనవే. వాడిని చూడకుండా ఒక్క అడుగు కూడా కదలండి పెంచట్టు. రమ్మను రమ్మనవే రమ్మను. రాబాలు కరెక్ట్ టైంకి వచ్చావు. నేను రోడ్లో మామూలుగానే వస్తున్నావు. వచ్చి గుద్దేసి డ్యామేజ్ చేసి రాంగ్ గా మాట్లాడుతోంది. దీనికి బ్యాక్గ్రౌండ్ లో ఎవరో పిస్తా ఉన్నట్ట. ఎవరో ఆపిస్తా? నేనే ఆపిస్తాను. మన ఇంటికే గెస్ట్ గా వచ్చింది. నిజంగానా? కరెక్ట్ గానే వస్తుంది. ఈ ఎదవులు ఎవరో నెట్టేస్తుంటారు. ఎదవున్నారు ఎదవులు. కోట కొడితే మీకు కింద మీద తెలీదా? రే వాయించండి తప్పెట్లో. సిస్టర్ బాలు సుసి పేర్లు అదిరాయి. ఈ సంవత్సరం 5 పూజ అదరగొట్టేద్దాం. ఏమంటావు గురు? ఏంటి సిస్టర్ కోపమా? కావాలంటే ఇంకోసారి గుద్దే. కదలంట్రా. చూసావా టక్కున ప్లేట్ ఫిరాయించి సంతోషపడుతున్నాడు. ఇదే చూసే నిజం. మనసులో ఒకటి ఉంచుకొని బయటికి ఇంకోటి మాట్లాడకూడదు. నీ లైఫ్ నీ చేతిలో ఉంది. పద చూసి దేనికి భయపడకో. నీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి. ఈ ప్రపంచం ఈ రోజుతో అంతమైపోతుంది అనుకో. అలా అనుకొని నువ్వెంత సంతోషంగా ఉండగలవో ఉండు. అర్థమైందా? రా సుసి. నేను దూకునా? దూకు. ఏ సుసి నీకు ఈతొచ్చు కదా? రాదు. ఏయ్